మనకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము గలతీలకు అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనము చదువుకుని ఉన్నాం. మరి ఈ యొక్క లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు కేఫాని అతడు ఆ, చేసినటువంటి తప్పిదములను బట్టి అతన్ని మందలిస్తున్నటువంటి ఆ సందర్భము ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియులరా, ఏంటి అతడు చేసినటువంటి తప్పిదము అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు కేఫాకి ముందుగా అతడు తెలియపరిచాడు. ఆ, ధర్మశాస్త్ర రద్దును అతడు గుర్తించలేకపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ప్రియులరా, అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి వెళ్ళమని అపోస్తుడైనటువంటి పేతురుని దేవుడు కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్త చెప్పబడమనేటువంటి ఆ సందర్భంలో ఒక దర్శనాన్ని పేతురుకు దేవుడు చూపించడం, ఆ దర్శనంలో చతుష్పాద జంతువులన్నీ ఆ తెరపై చూపించి వీటిని తినమని దేవుడు చెప్పినప్పుడు అందులో నిషిద్ధమైనవి కొన్ని ఉన్నాయని, వాటిని నేను ఎలా తింటానని పేతురు చెప్పడం. అయితే దేవుని యొక్క ఉద్దేశము ప్రభు అక్కడ బయలుపరిచినప్పుడు ఈ యొక్క ఏమంటాం ఏదైతే ఉద్దేశము దేవుడు తెలియపరిచాడో, ధర్మశాస్త్ర రద్దు చేయబడుతుంది, నిషిద్ధమైనటువంటిది ఇంకా ఏదీ లేదు, దేవుడు సమస్తాన్ని పరిశుద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని పేతురుకు దేవుడు తెలియపరిచాడు. అయితే ఆ మార్పును పేతురు గమనించలేకపోయాడు. యాజకత్వపు మార్పును దేవుడు చేశాడు. ఎలా అంటే, ఇదివరకు ఉన్నటువంటి ధర్మశాస్త్ర తో సంబంధమైనటువంటి లేవి యాజకత్వము, ఆ యాజకత్వాన్ని తీసివేసి ఆయన స్థానంలో, లేకపోతే ఆ యాజకత్వం స్థానంలో మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసుక్రీస్తు నిరంతరమైన యాజకుడుగా ఆ యాజకత్వాన్ని మార్పు చేసినటువంటి స్థితిని అతడు ఎరగనై ఉన్నాడు. అంతేకాదు, ధర్మశాస్త్ర రద్దును పేతురు గుర్తించలేకపోయాడు. ధర్మశాస్త్ర స్థానములో దేవుడు క్రొత్త నిబంధనను తీసుకుని వచ్చి ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదివాం, ఇదిగో నేను ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ ఒక క్రొత్త నిబంధన చేయుచున్నాను. ఏంటి ఆ నిబంధన అంటే, నేను వారి పాపములు ఇక్కడ ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అనేటువంటి ఒక క్రొత్త నిబంధన దేవుడు చేస్తున్నాడు. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని వారు దేవాలయంలో వారు ప్రత్యక్షపు గుడారములోను ఈ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ దానికి సంబంధమైన ఏదైతే ధర్మశాస్త్ర క్రియలను గనక మీరినట్లయితే, ఆజ్ఞలను మీరినట్లయితే దానికి చెల్లించవలసినటువంటి ఆ బలులన్నీ కూడా ఆ ప్రత్యక్షపు గుడారములో ఏటేటా లేకపోతే అనేక పర్యాయములు రకరకాల బలులు అర్పించి వారు దేవునితో సమాధాన పడవలసిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే ఆ తెరను, ఏదైతే దేవాలయమును లేదా తెరను దేవుడు తీసివేసి, ఆయన ప్రభు చెప్పినట్లుగా ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో నేను కడతానని ఎలాగైతే అని చెప్పాడో, అలాగా ఒక నూతనమైనటువంటి ఆ తెర వెనక ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములోనికి ఆ విశ్వాసులను తీసుకుని వెళ్ళడము, ఒకే ఒక బలి ద్వారా ప్రజలందరికీ రాబోయే తరముల వారికి, గతించిన తరములు అన్నిటికీ కూడా సరిపడగా ఒకే ఒక బలి ద్వారా
దేవుడు సమాధాన స్థితిని కలుగు చేసి ఉన్నాడనే ఆ విషయం పేతురు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడనే విషయం ఈ ప్యాసేజ్ మనం చదివినప్పుడు మనకు అర్థమవుద్ది ప్రియులరా. అయితే ఇక్కడ అతను చేసినటువంటి తప్పును మనం చూడగలుగుతా ఉన్నాం ఏంటంటే, కేఫా అంతియొకయకి వచ్చినప్పుడు అతడు మరి అపరాధిగా అతడు తీర్చబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏంటి అతను చేసిన అపరాధం? ఎందుకు అతడు అపరాధిగా తీర్చబడాల్సినటువంటి పని ఏంటి? అనేటువంటిది మనం ఆలోచన చేస్తే కింద భాగంలో మనం చూస్తాం. కొందరు మరి యూదులు మరి యాకోబు యొద్ద నుండి కొందరు యూదులు రాక మునుపు అతడు అన్యజనులతో కలిసి అతడు మరి సహవాసము చేస్తున్నట్లుగా లేదా భోజనము చేస్తున్నట్లుగా పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాడు. కాబట్టి అతడు మరి ఆ 2 రకాలైనటువంటి ప్రవర్తిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. యూదులతో యూదుల్లాగాను, అన్యులతో అన్యుల్లాగా అతడు వేషధారణగా చూస్తూ ఉన్నాం. అయితే యూదులు అన్యులతో ఉన్నప్పుడు అన్యుల్లాగా అతడు ఉంటున్న సందర్భంలో యూదులు వచ్చినప్పుడు సడన్గా అతడి ఐడెంటిటీని మార్చివేసుకోవడానికి అతడు మరి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ తప్పిదము మరి పేతురు చేసినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాన్నే మరి పౌలు అంటా ఉన్నాడు, అపరాధము అనే మాట అతడు ఉపయోగించాడు. అపరాధిగా పేతురు తీర్చబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే మరి ఏదైతే మరి చేయాల్సినటువంటి లేకపోతే తారతమ్యాలు ఏమీ లేకుండా మరి చర్చిని మరి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సెట్ ఆఫ్ రూల్స్లో ఆ సంఘాన్ని మరి పరిపాలించడానికి పౌలుకు ఒక అవకాశం ఇక్కడ దొరికింది. ముందు మరి కరచాలన ఒప్పందం ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్, హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ జరిగింది కదా. ఆ అగ్రిమెంట్ దేని కొరకు అంటే, అన్యులకు మీరు ప్రకటించండి, యూదులకు మేము ప్రకటిస్తామని ఆ కేఫా తర్వాత యోహాను యాకోబులు చెప్పారు. అన్యులనేమో ఈ పౌలును బర్నబాను చూసుకోమని ఆ సువార్త ప్రకటించమని, యూదులకు అనగా సున్నతి పొందిన వారికి యాకోబు యోహానులు పేతురులు వీరు ప్రకటిస్తామని అగ్రిమెంట్ చేశారు. కానీ ఈ ఆచరణపరమైనటువంటి ఆటంకాలని అధిగమించడానికి అక్కడ ఏ చర్చ జరగలేదు. అయితే ఇప్పుడు ఒక చర్చకి తావు దొరికింది. ఏంటది అంటే, వీరికి ఉన్నటువంటి ఈ ఏదైతే ఆచరణాత్మకమైన సమస్యలు ఉన్నాయో, యూదులు యూదులుగా ఉన్నా అన్యులు అన్యులుగా ఉంటే ఈ గొడవ లేకపోయి ఉండేది. ఇప్పుడు యూదులు అన్యులు కలిసి ఒకే చర్చిలో అనగా అంతియొకయ సంఘములో యూదులు అన్యులు కలిసి ఒకటే ఆరాధన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ చర్చిని పరిపాలించడానికి ఇప్పుడు సమస్య ఏర్పడింది. అన్యులుగా ఒక విశ్వాసములో కొనసాగాల, లేకపోతే యూదులు కూడా ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం అవసరమా అనేటువంటి ఈ ఏమంటాం ఇబ్బందికర పరిస్థితుల్లో మరి పేతురు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు దీనికి జవాబు చెప్పలేకపోయాడు. దేనికంటే అన్యులు యూదులు కూడి ఇద్దరు కలిసి ఆరాధించేటువంటి ఆ సమయంలో ఏ స్టాండ్ తీసుకోవాలనేటువంటిది వారికి పేతురుకు అర్థమవలేనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టే పౌలు చొరవ తీసుకుని పేతురును గద్దించి లేకపోతే అతని తప్పును సరిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఇతను మరి ఆ కింద వచనములో మనం చూసినట్లయితే 13వ వచనంలో, తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకునేది గనక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున ప్రకారముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, సువార్త సత్యము చొప్పున నడవట్లేదు అనేటువంటి మాట ఉపయోగించి ఉన్నాడు ప్రియుల.
ఏంటి సువార్త సత్యము ఏంటి అనేటువంటిది మనము ధ్యానము చేయాలి. సువార్త సత్యము చొప్పున నడవడము ఏంటి అనేటువంటిది. ఇక్కడ ఒక కొంత థియాలజీ పరంగా మనము కొన్ని విషయాలు మనము ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఈ విశ్వాసము ద్వారా దేవునిని అంగీకరించినప్పుడు, లేతే దేవుని కుమారుని యొక్క సువార్తనందు విశ్వాసం ఉంచినటువంటి ఈ వ్యక్తి దేవునితో తన సంబంధం ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. మరలా ఇతడు ధర్మశాస్త్రం క్రియలు చేస్తూ ఆ సంబంధాన్ని కొనసాగించాలా? లేకపోతే కృప క్రింద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో ఇతడు ఉండాలా అనేటువంటిది మరి ప్రశ్న వేయబడతా ఉంది ప్రియులారా. కాబట్టి సువార్త సత్యము ఏం చెప్తుంది అనేటువంటి విషయము మనకి అవసరమై ఉంది ప్రియులారా. కాబట్టి ఈ సువార్త సత్యాన్ని మనము ఒకసారి ధ్యానం తెలుసుకుందాం. ఏంటి సువార్త సత్యము అనంటే, ఒక వ్యక్తికి, సువార్తను విశ్వసించేటువంటి ఒక వ్యక్తికి దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలాగ ఏర్పడుతుంది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. క్రీస్తు మెస్సయగా ఈ లోకానికి వచ్చి మనుష్యులందరి యొక్క మరి పాపముల నిమిత్తము తన క్రీస్తు యేసు ప్రభువారు తన ప్రాణమును అర్పించినటువంటి ఆ అర్పణనందు ఎవరెవరైతే మరి విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తులు దేవునితో ఏం చేయబడతారంట? సమాధానపరచబడతారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు, యేసుక్రీస్తు వలన మనకేం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది దేవునితోటి. ఇదివరకు శత్రువులుగా ఉన్నటువంటి మానవులకు ఇప్పుడు దేవునితోటి స్నేహితులుగా, లేకపోతే ఆ దేవునికి కుమారులుగా అయ్యేటువంటి గొప్ప రిలేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడింది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. కాబట్టి మొదటిది విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు యేసు యొక్క సువార్తనందు విశ్వసించడం ద్వారా దేవుని కుమారుడు అయిన క్రీస్తు ద్వారా తండ్రితో మనకి సమాధానం ఏర్పడింది. అయితే ఎప్పుడైతే తండ్రితో మనకి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయబడిందో మన జీవితాలేం మారిపోలేదు, మన పరిస్థితులు మనం ఏవి కూడా మారలేదు. చాలామంది చెప్తారు ఇలాగా, ప్రభువుని నమ్ముకోగానే నాకు ఇలాగ అయిపోయింది, అలాగ అయిపోయింది, ఇలాగ అయిపోయింది. ప్రభువుని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు సహకరిస్తాడు. ఆ నిర్ణయాల ప్రకారం మనం ఉండొచ్చు, కానీ అది కాదనట్లేదు. కానీ మన స్వభావం మాత్రం ఎంత మాత్రమో మారదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏ వ్యక్తి యొక్క స్వభావము మరి మారదు. ప్రభువుని నమ్మినా ప్రభువుని నమ్మకపోయినా మానవుడి యొక్క స్వభావం మాత్రము, పాప స్వభావము అలాగే ఉంటుంది. ప్రభువుని నమ్మినప్పటికీ కూడా పాప స్వభావము ఉంటుంది. అయితే ఈ స్వభావరీత్యా పాపిగా ఉన్నటువంటి ఈ మానవుడు కొన్నిసార్లు తన వ్యక్తిగత ఎంపిక వలన అతడు ఏం చేస్తాడంటే పాపిగా మారతాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు రక్షింపబడినటువంటి వ్యక్తులకు కూడా శోధన వస్తుంది. రక్షింపబడినటువంటి లేకపోతే సమాధానపరచబడిన వ్యక్తులు కూడా కొన్నిసార్లు శోధనలో పడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఈ పర్సనల్ చాయిస్ ద్వారా కానీ, మానవుడిలో ఉన్నటువంటి పాప నైజం ద్వారా, 7వ అధ్యాయంలో రోమపత్రికలో మనం చూస్తున్నాం కదా, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, చేయకూడదని నిశ్చయించుకున్న దానినే నేను చేస్తున్నాను. అయితే ఈ చేసేది నేను కాదు, నాలో ఉన్న పాపమే అనేటువంటి ఒక మాట పౌలు చెప్పడం మనం విన్నాం. అయితే ఈ మనిషిలో స్వతహాగా ఉన్నటువంటి పాప స్వభావము మనిషి చేత ఏం చేస్తుందంటే పాపము చేయిస్తూ ఉంటుంది. అది స్వభావరీత్యా మానవుడికున్న పాప నైజము అని మనం చెప్పచ్చు. కొన్నిసార్లు మనకి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి చాయిస్ ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయాల ద్వారా సపోజ్ ఉదాహరణకి ఏదైనా ఒక పాపం చేయడానికి అవకాశం ఉండింది, చేయొచ్చా చేయకూడదా అని మనకు లోపల
సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన బలహీనతలను బట్టి చే తీసుకోకూడ తీసుకోకూడని నిర్ణయాలు మనం తీసుకోవాల్సినటువంటి ఆ పని ఆ స్థితి వచ్చినప్పుడు మనం ఎలా తీర్చబడతామంటే, చేసింది పాపమే అయినప్పటికీ దేవుని దృష్టిలో లేకపోతే దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం ఏదైతే ఉందో, ఆ సహవాసం మాత్రము పాడవదు, చెక్కు చెదరదు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాటను మనం చదువుతాం చూడండి ఒకసారి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడు ఇది చేస్తాడో, ఎప్పుడు మనల్ని పాపము నుండి పవిత్రపరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసునందలి మనము విశ్వసించిన వారంగా ఉండి తండ్రితో సహవాసములో, తండ్రితో సంబంధంలో ఉంటే గనక మనము పాపము చేసినప్పటికీ దేవుడు వాటిని పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇది దేని వలన మనకి ఇది కలుగుతుందంటే, సువార్తని నమ్మడం వలన కలిగే ప్రయోజనము అని మనం చెప్పాలి. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచడం ద్వారా దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా అతడు ఆ స్వతహాగా పాప స్వభావం అతడికి ఉన్నప్పటికీ, పాపములో తను తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్నిసార్లు పాపిగా ఉన్నప్పటికీ దేవుడు అతని యొక్క పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి వారిని పవిత్రులుగా చేసేటువంటి పరిస్థితి. మూడవది, మరి ఈ పాపానికి మూలం ఏంటి? ఎవరు చేయిస్తున్నారు ఈ పాపము అని అంటే, ఆ మనిషిలో ఉన్న పాప నైజం వలన అతడు మరి ప్రేరేపింపబడుతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. సువార్త ఏమీ మనల్ని పాపము చేయమని ప్రేరేపించదు అండి. ఇది మాత్రం మనం గమనించాలి అండి. చాలాసార్లు మీరు కృప కోసం చెప్తున్నారు, విశ్వాసం కోసం చెప్తున్నారు. కృపా విశ్వాసం మీరు చెప్పడం ద్వారా మరి అనేకులు దేవుడు మనల్ని పాపాలు క్షమిస్తాడని మీరు చెప్తూ ఉండడం వల్ల, పాపం చేసినా దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోదు, చెక్కు చెదరదని మీరు చెప్పడం వల్ల మనిషి ఇంకా పాపం చేసేటువంటి అవకాశం ఉంది, లేదా మనిషి ఇంకా పాపానికి అలవాటు పడిపోయేటువంటి పరిస్థితి ఉంది కదా అని చాలాసార్లు నన్ను అడుగుతూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, పాపము చేయడానికి సువార్త ఎంత మాత్రమో ఒక వ్యక్తిని ప్రేరేపణ చేయదు. మరి ఏది ప్రేరేపిస్తుంది మనిషిని పాపం చేయడానికి అంటే, అతని లోపలున్న పాప నైజమే మనిషిని ప్రేరేపిస్తుంది పాపము చేయడానికి. కాబట్టి ఆ పాపము చేసినటువంటి విశ్వాసి చేసినటువంటి పాపానికి మరి ఈ సువార్త ఏమి వ్యక్తిని పాపము చేయమని ప్రేరేపింపదు. అందుకనే కృప గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఒక మాటను మనం చదువుతాం. అట్లా అనగా ఏమందము, దేవుని కృప అధికమవ్వాలని మనం పాపమందు నిలిచి ఉందుమా అని ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు. అంటే దేవుడి పాపం ఎక్కడ విస్తరించిందో దేవుని కృప అక్కడ అపరిమితంగా విస్తరించింది. కాబట్టి దేవుడు కృప ఇంకా అపరిమితంగా విస్తరించడానికి నేను పాపం చేస్తూ వెళ్ళిపోవచ్చా అనే ప్రశ్న అక్కడ వేసినప్పుడు పౌలు సమాధానం ఇచ్చాడు, అట్లా అనరాదు అని చెప్పి దానికి సమాధానం చెప్పాడు ప్రియులారా. కాబట్టి ఈ కృప పాపము చేయమని మనల్ని ఎన్నడూ ప్రోత్సహించదు. సువార్త కూడా పాపము చేయడానికి మనకేమీ ఫ్రీ లైసెన్స్ ఇవ్వదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏంటి పాపం చేయడానికి మూలం ఏంటి అని మనం గమనించినట్లయితే, మనిషిలో ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం ఏంటంటే పాప స్వభావము. ఆ పాప స్వభావము ద్వారా మనిషి పాపము చేయడానికి ప్రేరేపింపబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒక వ్యక్తి పాపము చేయడం ద్వారా
మరి దేవుని ఉగ్రతకు పాత్రుడు. ఆ ఉగ్రత నుండి మరి తప్పింపబడడానికే క్రీస్తు యేసునందలి సువార్త మనకి సహాయపడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి పాపం యొక్క మూలం సువార్త ఎంత మాత్రం కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నీకు లైసెన్స్ ఇస్తుంది పాపం చేయడానికి. కృప ఉంది కాబట్టి, విశ్వాసం ద్వారానే, మన క్రియలు కాదు కాబట్టి, మనకు ఇష్టం వచ్చిన క్రియలు మనం చేసుకోవచ్చు అనడానికి ఈ సువార్త ఎంత మాత్రమో నిన్ను ప్రేరేపించదు. ఇది మూలం కానే కాదు పాపం చేయడానికి. సువార్త మనల్ని రక్షించడానికే గాని పాపములో నడిపించడానికి కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత ఈ ఆదాము పతనమును గనక మనం పరిశీలన చేస్తే, దేవుడు వ్యక్తుల్ని ఎలాగా సృజించాడు అనంటే, మనుషుల్ని ఎలా సృజించాడంటే మ్యూటబుల్గా చేశాడు. మ్యూటబుల్ అంటే మార్పు చెందే విధంగా మనిషిని తయారు చేశాడు. మార్పు చెందే విధంగా. సపోజ్ ఒక విషయాన్ని ఆదాము ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అతని నమ్మకం కొంత సమయం పోయాక అతని నమ్మకాన్ని మార్చుకుని ప్రవర్తనను మార్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఆ పండు తింటే నేను చచ్చిపోతాను అని కొంతకాలం అతడు నమ్మాడు. అతడు నమ్మిన కాలమంతా కూడా ఆదాము అవ్వలు ఆ పండుని తినకుండా ఉన్నారు. ఎప్పుడైతే వారి నమ్మకం మారిందో, సాతానుడు వచ్చి వారిని ప్రలోభపెట్టి మీరు తిన్నా సరే మీరు చావరు అని ప్రలోభపెట్టినటువంటి ఆ మాటలకు వారు ఆ మాటల యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో ఆ క్షణాన వారి నమ్మకం మారింది మొదట. కాబట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటి పాపము అవిధేయత కాదు. చాలామంది అంటారు మొట్టమొదటి పాపం ఏంటి అని అంటే అవిధేయత అని అంటారు. అవిధేయత కాదండి, అవిశ్వాసం. దేవుని మాటని నమ్మకుండా వారు అవిశ్వాసం ఉంచారు. కాబట్టి అవిశ్వాసము వల్లనే వీళ్ళు పండును తినకూడనటువంటి పండును తిన్నారు. కాబట్టి దేవుని మాట యందు కొంతకాలం విశ్వాసం ఉంచి తినకుండా తమను తాము కాపాడుకున్నారు. అయితే ఎప్పుడైతే దేవుని మాట యందు విశ్వాసం పోయిందో, సాతాను మాటను ఎప్పుడైతే నమ్మడం ప్రారంభించారో, అప్పుడు ఈ పండును తిన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు వీరి జీవితాల్లోనికి పాపము ప్రవేశించింది. పాపము వారిని ఏలుబడి చేయడము ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనిషిని చేసింది ఇమ్యూటబుల్గా చేయలేదు. మార్పు చెందని వారుగా దేవుడు మనుషుల్ని తయారు చేయలేదు. మ్యూటబుల్గా చేశాడు. అంటే మార్పు చెందదగిన విధంగా మనిషిని తయారు చేశాడు. నువ్వు కొంతకాలం కొంత విషయాన్ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కొంత విధంగా నీ నడవడిని ఒక విధంగా నడవచ్చు, నడవకపోవచ్చు. అది అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉందంటే, నీవు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి మన జీవితాల్ని మార్చుకోగలిగే స్థితిలో దేవుడు ఉంచాడు. అది దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మ్యూటబుల్ అంటాం. ఇంగ్లీష్లో మ్యూటబుల్ అంటే మార్పు చెందదగిన వ్యక్తిగా మనిషిని చేశాడు. అయితే దేవుడు అలాంటి స్థితిలో లేడు. దేవుడికి ఏమని అంటామంటే ఇమ్యూటబుల్ అంటాం. దేవుడు మార్పు చెందేవాడు కాడు. అందుకని ఆయన కోసం రాయబడింది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు చెందేవాడు కాదు. కాలాలు గుణంగా లేదా పరిస్థితులకు అనుగుణంగా ఆయన మారిపోయేటువంటి వాడు కాదు. మానవుడు మాత్రమే మారేటువంటి వాడు. పరిస్థితులను బట్టి లేదా అతని నమ్మకాన్ని బట్టి మార్పు చెందదగిన విధానంలో దేవుడు సృష్టించాడు కాబట్టే మారిపోతున్నాడు. చాలామంది అంటారు, పెళ్లి చేసుకున్నాక నువ్వు మారిపోయావు, లేదా అక్కడికి వెళ్ళాక నువ్వు మారిపోయావు, ఆడి జట్టు మట్టి నువ్వు మారిపోయావు అంటే
అవును, దేవుడు అలా సృజించాడు. మారగలిగిన వ్యక్తిగా దేవుడు అతన్ని సృజించాడు కాబట్టి, అతడు తీసుకునే నిర్ణయాలు బట్టి, అతడు నమ్మే విశ్వాసాలను బట్టి అతడు మార్పు నొందదగినట్లుగా దేవుడు అతన్ని సృజించాడు కాబట్టే మానవుడు మారతా ఉన్నాడు. అలాగా వారు నమ్మకం ఒక దాని మీద ఉంచారు. ఫస్ట్‌లో దేవుని మాట మీద నమ్మకం ఉంచారు. తర్వాత వారి నమ్మకం పోయింది దేవుని మాట మీద. సాతాను మాట మీద నమ్మకం ఉంచారు. పండు తిన్నారు. తద్వారా పాపం చేసి మనుష్యుల యొక్క మనుషులందరూ కూడా పాప స్థితికి వెళ్ళిపోయేటువంటి చర్యకు వారు పాల్పడ్డారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎవరు రచయిత? పాపం చేయడానికి ఎవరు కారణం? ఇక్కడ ఎవరు ఆది అనేది మనం చూస్తే దేవుడు కాదండి. చాలామంది దేవుడి మీద ఈ యొక్క నేరం పెడతారు. ఏమనంటే పాపం చేయడానికి దేవుడే కారణం. ఆ పండు పెట్టకపోతే, లేకపోతే ఆ ఆజ్ఞ పెట్టకపోతే బాగుండు కదా, ఇలా పాపం చేయకపోదును కదా, లేకపోతే ఈ పండు పెట్టకపోతే బాగుండు కదా, పాపం చేయకపోదును కదా, ఆ వనంలో లేకపోతే ఆ సాతాను రాకుండా దేవుడు కంచేసేసి ఉండుంటే వీరు పాపం చేయకపోదును కదా అని నేరము దేవుని మీదకి నెట్టడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ గమనించాల్సింది, మనుష్యులు చేసిన పాపమునకు ఎవరు కర్తలు లేకపోతే ఎవరు ఆదర్శ అనంటే మానవుడే. మానవుడే సాతాను మాటలకు వినేటువంటి స్థితికి వెళ్ళాడు. సాతానుడు చెప్పినటువంటి మాటల యందు విశ్వసించడం ప్రారంభించాడు. సాతాను చెప్పిన మాట ప్రకారంగా అతని చర్యలను లేకపోతే అతని యొక్క జీవితాన్ని మలుచుకొని, లేకపోతే అతని నమ్మికను మార్చుకొని దేవుడి మాటను కాదని సాతాను మాటకు తలగొట్టినట్లుగా మానవుడే చేశాడు. కాబట్టి దీని రచయిత ఎవరు? పాపానికి మొదటి రచయిత ఎవరంటే మానవుడే అని మనం ఖచ్చితంగా మనం చెప్పాలి. అయితే పాపాన్ని ప్రారంభించినటువంటి ప్రారంభకులుగా ఈ మానవుడు ఉన్నటువంటి వీరి తలరాతని రాయడానికే క్రీస్తు ప్రభువారు మరి లోకానికి మరి రావలసిన వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తికి దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలాంటి సంబంధం ఇది అనంటే, వారు క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచుట ద్వారా దేవునితో ఒక సంబంధం కలుగుతుంది. ఆ సంబంధంలో వీరు స్వతహాగా పాప నైజము వీరికి ఉన్నప్పటికీ, పాపము చేసినప్పటికీ దేవునితో ఉన్న సంబంధం మాత్రం తెగిపోదు. అలాంటి మరి స్థిరమైనటువంటి సంబంధాన్ని ఒక విశ్వాసి దేవుని పట్ల కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడిచ్చే మరొక బహుమతి ఏంటంటే, విశ్వాసికి మరో బహుమతి ఏంటంటే, ఎవరైతే ఈ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడిచ్చేటువంటి బహుమానము ఉగ్రత నుండి వారిని తప్పిస్తాడు. రాబోయే ఉగ్రత ఒకటి ఉంది. ఆ ఉగ్రత నుండి మానవుల్ని తప్పించడానికే ఈ యొక్క సువార్త సహాయపడతా ఉంది. ఒకటి, సువార్తను నమ్మటం ద్వారా దేవునితో సమాధానపరచబడతాం, ఒక సంబంధాన్ని కలిగి ఉంటాం. రెండోది, సువార్తని నమ్మడం ద్వారా స్వతహాగా స్వభావరీత్యా మనం పాపులమైనప్పటికీ, పాపము చేసినప్పటికీ దేవుడు వాటిని క్షమిస్తాడు. స్వతహాగా సువార్తని నమ్మటం ద్వారా రాబోయే ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి స్వభావరీత్యా చేసిన పాపం కానీ, ఎంపిక ద్వారా మనం చూస్ చేసుకుని చేసినటువంటి పాపములే కానీ దేవుడు వాటిని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అనేటువంటిది సువార్త చెప్తున్నటువంటి సత్యం ప్రియులరా. ఈ సువార్తతో సంబంధాన్ని కలిగి ఉంటామా, లేదా ధర్మశాస్త్రముతో సంబంధాన్ని కలిగి ఉంటామా? ధర్మశాస్త్రంతో మనం గనక ప్రభువుని ఆశ్రయిస్తే, ధర్మశాస్త్ర సహాయంతో దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని గనక మనం ప్రయత్నం చేస్తే, ఆ సంబంధం ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, మరి
మోషేకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం విధేయత చూపిన కాలం అంతా కూడా బాగానే ఉంటుంది. ఆ ధర్మశాస్త్రానికి విధేయత చూపిన కాలము మరి బాగానే ఉంటుంది. ఒకవేళ గనక నీవు ఒక్క దాంట్లో గనక నీవు తప్పిపోతే మిగిలిన అన్ని విషయాల్లో కూడా నీవు తప్పిపోయినటువంటి వారం అవుతామనేటువంటిది దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. చూద్దాం ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, 2వ అధ్యాయం 10వ వచనము, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గాయకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. ఎలా అంట? అన్ని ఆజ్ఞలు 613 ఆజ్ఞల్లో 612 ఆజ్ఞలు నువ్వు బాగా పాటించావు, ఒకే ఒక్క ఆజ్ఞను తప్పిపోయావు. అయితే ఈ ఒక్క దానిలో తప్పిపోయినట్టుగా నువ్వు ఎంచబడవంట. మిగిలిన అన్ని విషయముల్లో కూడా తప్పిపోయిన ఎడల అన్నిటి విషయములో అపరాధిగా ఎంచబడతావు. మిగిలిన 610 ఈ ఒక్క దానిలోనే కాదు, మిగిలిన 612లో కూడా నువ్వు తప్పిపోయినట్లుగా ఎంచబడతావు అని. ఇది ధర్మశాస్త్రము ఉన్నటువంటి సంబంధం. ఒక వ్యక్తి ధర్మశాస్త్రముతో దేవునికి చేరుకోవాలి అని గనక ప్రయాసపడితే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, పోనీ కష్టపడి శ్రమపడి అతడు ఏదో ఒక రీతిగా మొత్తం ఆజ్ఞలన్నీ 612 ఆజ్ఞలు పాటించి పొరపాటున ఒక ఆజ్ఞలో అతడు కనుక తప్పిపోతే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఇతడు తప్పిపోయినటువంటి పరిస్థితి. అలాంటి స్థితి ధర్మశాస్త్ర సంబంధం. అదే ఇందాక ముందు చెప్పినట్లుగా సువార్తతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తే, సువార్తను విశ్వసించేటువంటి ఒక వ్యక్తి స్వతహాగా అతడు స్వభావరీత్యా పాపి అయినా, క్రియల ద్వారా అతడు పాపం చేసిన, అతడు పాపములు దేవుడు ఆ పాపములంతటినీ దేవుడు 1 యోహాను 1:9లో చదివినట్లుగా దేవుడు అతని పాపములు పవిత్రపరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదివితే, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. దేవుడు ధర్మశాస్త్రములో కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలను ఉంచి ఉన్నాడు. ఆ ఆజ్ఞల ప్రకారం నీవు పాటించాలి, ఆ ఆజ్ఞల ప్రకారంగా నీవు నడుచుకోవాలి. ఒకవేళ ఆ ఆజ్ఞలు గనక నీవు పాటించకపోతే నీకేం కలుగుతుంది? శాపగ్రస్తుడు అవుతావు, శాపం వస్తుంది. చూడండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒక మంచి కోసం దేవుడు తీసుకుని వచ్చాడు. అయితే అది మంచి చేయకపోగా మానవులకు ఏం తెచ్చిపెడుతుంది? శాపాన్ని తీసుకుని వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము కూడా మనం చదివితే 27వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, 27వ అధ్యాయము 26వ వచనము, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఏంటంట? ఈ ఏదైతే నియమాలు ఉన్నాయో, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, వీటిని పాటించకుండా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శాపగ్రస్తుడు అని చెప్తే ప్రజలందరూ ఏమని చెప్తారంటే, అవును నిజమే, అలా అవునుగాక, మేము శాపగ్రస్తులము అవుతాం. ఎప్పుడు? దేవుని ఆజ్ఞలు మీరితే, దేవుని ఆజ్ఞల ప్రకారం మేము జీవించకపోతే శాపగ్రస్తులం అవుతాము అని వారి మీద వారే శాపాన్ని పలుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే
ధర్మశాస్త్రము మనుష్యుల మీదకి దేవుని యొద్దకు నడిపించకపోగా మనుషుల పైకి ఏం తీసుకుని వచ్చిందంటే శాపాన్ని తీసుకుని వచ్చింది. ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా అన్ని ఆజ్ఞల్లో తప్పిపోయినట్లే. ఆ ఆజ్ఞలు తప్పిపోవడం వల్ల వచ్చేటువంటి మూల్యం మానవులకి ఏంటంటే శాపము. ఆ శాపము క్రింద మానవుడు ఉంటాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఈ ఒక ప్రమాణముగా ఈ ధర్మశాస్త్రము ఉపయోగపడింది. అంటే మరి ఎందుకు ఈ ధర్మశాస్త్రము మనుషుల్ని శాపం కిందకి నెట్టేటువంటి ఈ ధర్మశాస్త్రము అవసరమా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవ్వాలి. మేలు జరిగించేదైతే ఉన్న లాభమే. మరి మేలు జరగకుండా మనుషుల్ని శాపం కిందకి నెట్టేటువంటి ఈ ధర్మశాస్త్రము మనుషులకి అవసరమా అంటే అవసరం లేదు. మరి ఇప్పటికీ కూడా ఎందుకు 10 ఆజ్ఞల్ని పెట్టుకొని ఈ ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని మనుషులు తమ జీవితాలు దాని ప్రకారంగా కట్టుకుంటారు. ఎందుకనంటే ఒక విధానంగా చూస్తే ఇది ఒక కొలమానంగా పెట్టుకోవచ్చు. అంటే దీని ద్వారానే దేవుడు అంగీకరిస్తాడని కాకుండా ఒక మోరల్ స్టాండర్డ్గా చేయాలి చేయకూడదు అనేటువంటి ఒక మోరల్ స్టాండర్డ్ మానవుడికి ఉండాలి. కాబట్టి ఆ స్టాండర్డ్గా పెట్టుకొని జీవించవచ్చు. అంతేగాని దీన్ని బట్టి మానవుడు దేవుని చేత అంగీకరింపబడతాడు. నీవు వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధాలను ఆడకుండా, నరహత్య చేయకుండా, పొరుగువారిని నాశించకుండా అని ఇలాగ ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో అవి చేస్తే అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అని నీ అది చేయడం ద్వారా అంగీకారం ఆ దేవుడి ద్వారా జరుగుతుందనేటువంటి విధానంలో ఈ ధర్మశాస్త్రం మనుషులకి ఎంత మాత్రమో ఉపయోగపడదు. కాబట్టి మరి ఎందుకు ఈ ధర్మశాస్త్రం ఉపయోగపడుతుందంటే మనుషులకు ఒక మోరల్ స్టాండర్డ్ లాంటిది. దాని ప్రకారంగా మన జీవితాలను అంచనా వేసుకోవడానికి, లేకపోతే ఒక క్రమబద్ధంగా నీతియుక్తంగా మానవుడు తన జీవితాలను జీవించడానికి ఒక మోరల్ స్టాండర్డ్ మాత్రమే. దీని ద్వారా ఇది పాటించడం ద్వారా, ఈ ఆజ్ఞల ప్రకారం జీవించడం ద్వారా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అని అనుకోవడము అవివేకము. కాబట్టి ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దీన్ని అవలంబించి ఈ ఆజ్ఞల ప్రకారంగా జీవించి తమతో సరిచూసుకుని తమ జీవితాలను సరిచూసుకుని, ఉదాహరణకి ఆశ అత్యాశ అనేటువంటిది ఉందనుకోండి, దురాశ అనేటువంటిది ఉంది. దురాశను నీకున్నది దురాశ కాదా అని నీకు ఎలా తెలుస్తుంది అంటే ఒక స్టాండర్డ్ నీకు ఉండాలి. ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయం 17వ వచనములో ఆ ఆజ్ఞ ఉంది. దురాశకు సంబంధించిన ఆజ్ఞ ఉంది. నీ పొరుగువాని ఏది ఆశించొద్దు, అతని మేకనైనను, ఎద్దునైనను, దాసినైనను, అతని భార్యనైనా, మరి ఇదేదైనను నీవు ఆశింపవద్దు అని ఒక ఆజ్ఞ ఉంది. కాబట్టి ఇప్పుడు నీవు ఆశించేది అతనిది నాకు కావాలి, లేకపోతే అతనిది నాకుంటే బాగును, అలాగ మనకుంటే బాగును అని అది ఆశిస్తుంది. అది పాపమని ఈ ఆజ్ఞ ఉంది కాబట్టి మనకి తెలుస్తుంది. అంటే దీంతో మన యొక్క బిహేవియర్ని పోల్చుతున్నాం కాబట్టి అప్పుడు మనం పాపులమని తెలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ పాప స్వభావము, మానవుడి యొక్క పాప స్వభావము వెల్లడి చేసేది ఏదంటే ఈ ధర్మశాస్త్రమే అనేటువంటిది మనం గమనించాలి ప్రియులరా. కాబట్టి ఈ యూదుడు ధర్మశాస్త్రాన్ని ఒకవేళ పాటిస్తే 613 ఆజ్ఞలు పాటించాలి. ఒకవేళ పాటించకపోయిన క్రమంలో అతడు శాపానికి గురవుతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఈ ధర్మశాస్త్ర స్టాండర్డ్ చాలా ఉన్నతంగా ఉండడం వల్ల మనుషులెవ్వరూ దీనికి లేకపోతున్నారని కాలక్రమేణములో ఈ ధర్మశాస్త్ర స్టాండర్డ్ని వీళ్ళు ఏం చేశారంటే తమ స్థాయికి తీసుకొచ్చారు. ఎంతైతే చేరుకోగలమో ఆ స్థాయికి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చారు. ఉదాహరణకి ఎలాగంటే శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళ యొక్క నీతి ఉంది. వీళ్ళ నీతి ఆ స్టేజ్కి గనక మానవుడు గనక వెళితే వాళ్ళు పరిశుద్ధులుగా అప్పటి కాలంలో ఎంచబడేవారు. అంటే వీళ్ళలో పాపమేమీ లేదు అన్నట్లుగా.
అపోస్తుడైన పౌలు విషయంలో కూడా తనకు చెప్పుకున్నటువంటి మాటల్లో ఒక మాట మనం వింటాం. ఏంటంటే, ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యుణ్ణి అనే మాట అతడు అంటే దాంట్లో ధర్మశాస్త్రంలో పట్టుకోవడానికి నాలో ఏ తప్పు కూడా లేదు. అలాంటి నిష్టగరిష్టలో నేను ధర్మశాస్త్రాన్ని అనుసరించాను అని పౌలే చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనని నీతి విషయము అనింద్యుడనై ఉంటని. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో అసలు నా మీద నింద వేయడానికే అవకాశం లేదు. అలాంటి అనింద్యుడిగా నేను ఉన్నాను అని తాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి అంటే ఒక విధంగా మనం చెప్పుకున్నాం ఇందాక, ఏమంటే ధర్మశాస్త్ర స్థాయిని ఎవరో అందుకోలేకపోతున్నారని ఒక మాట చెప్తున్నాం. ఇక్కడ చదివితే ధర్మశాస్త్రం విషయంలో నన్ను తప్పు పట్టడానికే నాలో తప్పేది లేదు అన్నట్లుగా ఉంది. అంటే వాళ్ళు ఏం చేశారు? కాలక్రమేణా ధర్మశాస్త్ర స్థాయిని మానవులు అందుకోగలిగిన స్థితికి తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిని మానవులు అందుకుంటున్నారు. అందుకనే పౌలు అంటున్నాడు, నేను ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని చాలా నిష్టగా పాటించాను. ఎంత నిష్టగా పాటించానంటే ఆ విషయాల్లో నన్ను వేలెత్తి చూపడానికి కానీ, ఒక నింద నా మీద వేయడానికి, ఇందులో నువ్వు తప్పిపోయావని చెప్పడానికి అవకాశమే లేనట్లుగా నేను ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాను. అంటే స్థాయిని తగ్గించారు. ఆ పీక్లో ఉండాల్సిన ఆ స్థాయిని మానవులు అందుకోగలిగిన స్థాయికి తీసుకొచ్చేయడం వల్ల ఈ స్థాయిని మేము మేనేజ్ చేసాం. కాబట్టి మేము ఇప్పుడు నీతిమంతులమే. చాలాసార్లు క్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిశీలిని వారికి ఉద్దేశించి ఉపమానాలు చెప్పినప్పుడల్లా కొన్ని మాటలు అక్కడ ఉపయోగించడం మనం చూస్తాం. ఏంటంటే, తామే నీతిమంతులమని చెప్పుకొను ఆ శాస్త్రులతో పరిశీలతో యేసుప్రభు వారు ఉపమాన రీతిగా ఇటు మాట్లాడాను అనే కొన్ని ఉపమానాలు ఈ విధంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే, తామే నీతిమంతులము అని చెప్పుకోవడానికి. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళే నీతిమంతులుగా ప్రకటించుకునేటువంటి స్థితి. ఎందుకంటే ఆ స్థాయినంతయు మేము ఆ ధర్మశాస్త్ర స్థాయిని ఖచ్చితంగా పాటించేసాం కాబట్టి మేము నీతిమంతులము. ఉదాహరణకి దరిద్రుడు అయినటువంటి లాజరు, ధనవంతుడు కథ మనకు తెలుసు. ఆ ఉపమానం చెప్పడం వెనక దాని ఉద్దేశం ఏంటంటే, యూదుల ఆలోచన ఎలా ఉండేదంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి ఏదైనా జబ్బు చేస్తే వాళ్ళ యూదుల ఆలోచన ప్రకారం ఈడేదో పాపం చేశాడు, తప్పు చేశాడు, వీడు పాపి కాబట్టే వీడికి ఆ రోగం వచ్చింది అనేటట్లుగా ఆలోచన చేస్తారు. కాబట్టి ఇప్పుడు దరిద్రుడైనటువంటి లాజరు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? ఆడు పూర్వం ఏదో చేసి పాపం ఉండుంటుంది, ఆడు ఏదో తప్పు చేశాడు, పాపం చేశాడు కాబట్టే ఆడికి శిక్ష కలుగుతుంది అనేటువంటి రీతిలో. ఇప్పుడు ధనవంతులు ఉన్నారు. ఈ ధనవంతులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే, శాస్త్రులు పరిసయ్యుల్లాగా ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యుల్లాగా ఉన్నారు ఈ ధనవంతుడు అనమాట. వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈ ధనవంతుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆరోగ్యంగా ఉన్నాడంటే ఈడు ఏ పాపము చేయలేదు కాబట్టే దేవుడు వీడికి ఏ రోగం పెట్టలేదు, ఏ రోగం వీడికి రాలేదు. రోగం వచ్చిందంటే ఆడు ఏదో ఒక పాపం చేశాడు, తప్పు చేశాడు కాబట్టే దేవుడు అతనికి ఆ శిక్ష విధించాడు అన్నట్లుగా వీరి ఆలోచన ఉన్నది. కాబట్టి వారి ఆలోచన తప్పు అని చెప్పడానికి దేవుడు అక్కడ ఉపమానం చెప్పి ఎవరిని పరలోకం తీసుకువెళ్ళాడంటే, దరిద్రుడిని పరలోకం చేర్చాడు. అక్కడ వాస్తవంగా అతడు పరలోకానికి వెళ్ళడానికే ఏదో మంచి చేశాడు అని అక్కడ ఏం కాదు. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే,
ఆ తప్పులు చేస్తున్నాడు. ఏదైతే రోగం వచ్చింది కాబట్టే అతడు తప్పు చేశాడు. అలా కాబట్టే ఆడు చనిపోయినా నరకానికి వెళ్ళిపోతాడు అనేటట్లుగా వీరు ఆలోచన విధానం ఉంది కాబట్టి, వారి ఆలోచనలు మార్చడానికి ప్రభు ఏం చేశాడంటే, ఆ దరిద్రుడిని అబ్రహాము రొమ్మునకి తీసుకుని వెళ్ళిపోయి, ఈ ధనవంతుడిని ఎక్కడికి పంపించాడంటే, ఈ ధనవంతుడు ఇప్పుడు వీరి దృష్టిలో ఏంటంటే, చాలా పరిశుద్ధుడు, నీతిమంతుడు లెక్కలో ఉన్నాడు ఈ యూదులందరికీ. ఎందుకంటే ఈడే పాపము చేయలేదు, ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నాడు, ఏ రోగంతో లేడు కాబట్టి ఇతను ఏ పాపము చేయలేదు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అని. కాబట్టి ఇలాంటి వాడిని దేవుడు సరాసరి ఎక్కడ పంపించాడంటే నరకంలోకి పంపించాడు. ఇప్పుడు వారి ఆలోచన విధానం అంతా కూడా రాంగ్ అయిపోయింది. వాడు తప్పు చేశాడు కాబట్టి రోగంతో ఉన్నాడు, కాబట్టే వాడు ఆ రోగం వాడికి వచ్చింది అన్న విధిలో ఉన్నారు. కానీ వాడు పరలోకం వెళ్ళడం వలన వీడు తప్పు చేయలేదు అనేటువంటి ఆ ఎనాలజీకి దేవుడు వారిని ఆలోచన విధానాన్ని మార్చాడు. వాడు పరలోకం వెళ్ళాడంటే వీళ్ళలో ఏ తప్పు లేదు. కాబట్టి మరి రోగం ఎందుకు వచ్చింది? తప్పు లేకపోయినా కొన్ని రోగం వస్తుంది అనేటట్లుగా. పుష్టిగా ఉన్నంత మాత్రాన వాడు తప్పు చేయలేనట్టు కాదు అని ఈ ధనవంతుడి కేసులో వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికే దేవుడు ఆ రీతిగా ఆ ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు ప్రియుల. కాబట్టి తాము నీతిమంతులుగా చెప్పుకునేటువంటి స్థితికి ఈ శాస్త్రులు పరిశీలి వచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు స్టాండర్డ్ని అందుకోలేకపోయారు. స్టాండర్డ్ని తగ్గించేయడం వల్ల ఈ స్టాండర్డ్తో వీరి జీవితాలను మ్యాచ్ చేసేటువంటి నిష్ట గరిష్ట ఆచారాలతో ఆ స్థాయికి అందుకోగలిగారు. కాబట్టే వీరంతా ఏమంటాం అహంతో నిండిపోయి, లేకపోతే మాకు తీసినోడు లేడు అన్నట్లుగా మేం తప్ప ఇంకెవరు పరలోక రాజ్యం వెళ్ళలేము, ఎందుకంటే స్థాయిని మేమే మెయింటైన్ చేసామని చెప్పుకోగలిగినటువంటి స్థితిలో వీరు ఉన్నారు. ఇంతకీ ఆ స్థాయిని తగ్గించి ఆ స్థాయికి వీరి జీవితాలను మ్యాచ్ చేయడం వల్ల తామే నీతిమంతులమని చెప్పుకునేటట్లుగా ఉన్నారు. కానీ వాస్తవానికి ప్రభు చెప్పినట్లుగా వారి జీవితాలు ఎలా ఉన్నాయి? మన వారంలో చెప్పినట్లుగా పైకి బాగానే ఉన్నారు. చూడండి, మనం సమాధులకు వెళ్ళినప్పుడు సమాధుల్లో చక్కగా టైల్స్ వేసి, ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా మార్బుల్స్ కూడా వేస్తున్నారు. అలాంటి స్థితి, పెద్ద పెద్ద స్ట్రక్చర్లు లెగిసిపోతూ ఉన్నాయి. ఎంతో సుందరంగా సమాధులను అలంకరిస్తూ ఉన్నారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఏముంటుంది? కుళ్ళు పట్టిపోయినట్లుగా ఉంటుంది. అలాగా శాస్త్రులు, పరిశీలక జీవితాలు పైకి ఈ విధంగా సుందరంగా అలంకరిస్తూ ఉన్నారు. పైకి క్రియలు, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో తాము అలంకరించుకుంటున్నారు పైకి. కానీ లోపల చూస్తే లోపల వారు ఆంతర్యము కుళ్ళిపోయిన సమాధులతో ఉంది అనే విషయాన్ని ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్రముతో ఒక వ్యక్తికి ఉన్న సంబంధం, ఒక ఆజ్ఞ పోయినా అన్ని ఆజ్ఞల్లో వాడు పోయినట్టే. మరి ఆ ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల అతనికి వచ్చేటువంటి నష్టం, శాపగ్రస్తుడు అవుతాడు. తర్వాత మోషే ధర్మశాస్త్రం మరి ఒక వ్యక్తిని పాపం చేయడానికి, ఇక్కడ ఇంకొక ఇది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే, ధర్మశాస్త్రం వల్లనే మనుషులు పాపం చేస్తున్నారు అనేటువంటి స్థితికి కొంతమంది చెప్పడం మొదలెడతారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది పాపం చేయమని కాదు. ఇందాక చెప్పుకున్నట్లుగా సువార్త మనుషుల్ని పాపం చేయమని ప్రేరేపించదు అని మనం చెప్పుకున్నాం. సువార్త కృప కానీ విశ్వాసం కానీ మనుషుల్ని పాపం చేయడానికి ఎలా ప్రేరేపించదో, అలాగే ధర్మశాస్త్రం కూడా ఒక వ్యక్తిని ప్రేరేపించదు. నువ్వు పాపం చేయని ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల ఆ ధర్మశాస్త్రం నిన్నేమి పాపం చేయమని ప్రేరేపించదు. కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. మరి సాతానుడు చేసేది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి
మనుషుల్ని పాపం చేయడానికి సైతానుడు ప్రేరేపిస్తాడు. అతనికున్న పాప నైజమును సహాయంతో మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఆహ్, దురాశ అనేటువంటిది పాపం అని మనకు తెలుసు. ఇప్పుడు ఒక విషయాన్ని మీద అసలైతే సాతానుడి యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అనకే ఇక్కడ ధర్మశాస్త్రం అని మనం కనుక్కోవచ్చు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఆజ్ఞలే కదా! ఆ ఆజ్ఞని సాతానుడు ఏం చేశాడంటే మిస్‌యూజ్ చేశాడు. దుర్వినియోగం చేశాడు. ఎలాగా? ఆజ్ఞనేం మార్చేయలేదు. లేతే ఈ ఆజ్ఞ ప్లేస్‌లో కొత్త ఆజ్ఞ ఏం తీసుకొచ్చేయలేదు. అంటే ఆ ఆజ్ఞనే ఉపయోగించి ఇది నిజమా అనే కొంత అనుమానం రేకెత్తించాడు. మీరు చచ్చిపోతారని మీరు ప్రభు అంటున్నారు, కానీ చావనే చావరు. ఒకవేళ తిని చూడండి అని తిని చూసినా వాళ్ళు ఏమయ్యారు? ఇంకా మేము బతికే ఉన్నాం కదా! అంటే దేవుడు చెప్పింది వాస్తవం కాదు, తప్పు అనేటట్లుగా ఆ ఇవ్వబడిన ఆజ్ఞనే సాతానుడు ఉపయోగించాడు. ఇది నిజమా అని ఆ ఆజ్ఞను వక్రీకరించి దుర్వినియోగం చేసి ఆ ఆజ్ఞ ద్వారానే ఆ సాతానుడు మానవుడిని శోధించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం మనుషులకు ఇవ్వబడింది అంటే ధర్మశాస్త్రం ఏమి పాపం చేయమని మనిషిని ప్రేరేపించదు, ప్రోత్సహించదు. కానీ ఎవరు ఈ ఆజ్ఞను వాడుకుంటాడంటే సాతానుడు ఈ ధర్మశాస్త్రాన్ని వాడుకొని ధర్మశాస్త్రము ద్వారా ఆజ్ఞ ద్వారా మానవుల్ని శోధిస్తాడు, మానవుల్ని ప్రేరేపిస్తాడు, పాపం చేయడానికి ప్రోత్సహిస్తాడు. ధర్మశాస్త్రం యొక్క పని ఏంటంటే ఇప్పుడు ఒక మెడికల్గా ఒక టెస్ట్ ఉందనుకోండి. ఒక ఏదైనా ఇప్పుడు బ్లడ్ షుగర్ ఉంది. ఆ బ్లడ్ షుగర్లో నీకు బ్లడ్ తీసి అందులో షుగర్ ఎంత ఉందో చెప్పడమే ఆ టెస్ట్ యొక్క పని. ఇప్పుడు ఆ టెస్ట్ ఏమి నీ షుగర్ స్థాయిని పెంచదు, షుగర్ స్థాయిని తగ్గించదు. కానీ టెస్ట్ ఏం చెప్తుందంటే నీలో బ్లడ్లో ఎంత షుగర్ ఉంది అని తెలియచెప్పడం వరకే ఆ టెస్ట్ యొక్క పని. అలాగే ధర్మశాస్త్రం యొక్క పని ఏంటంటే నీవు ఈ రీతిలో ఉండాలి, పలానా రేంజ్లో ఉంటే నువ్వు నార్మల్గా ఉన్నట్టు, లేకపోతే నీవు ఈ ఆజ్ఞను మీరావు, ఈ ఆజ్ఞల ప్రకారంగా జీవించలేకపోయావు అని నీ స్థితిని, నీ ప్రవర్తనని ఆ కొలమానంతో బేస్ చేసి నీవు దీనిలో తప్పిపోయావు కాబట్టి నీవు పాపివి అని నీకు తెలియపరచడమే ధర్మశాస్త్రం యొక్క పని. ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో కూడా మానవునికి తెలీదు. ఇప్పుడు దురాశ అనేటువంటిది పాపము అని ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి నేను చేసేది దురాశ అని నా ప్రవర్తనని అంచనా వేయగలుగుతుంది ధర్మశాస్త్రం. అదే ఆ ఆజ్ఞ లేదనుకోండి, నేను ఆశపడేది అది ఆశ, దురాశ, లేకపోతే అత్యాశ, ఇంకోట అనేది అంచనా వేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ ఆజ్ఞ లేదు కాబట్టి. ఇప్పుడు ఆజ్ఞ ఉంది కాబట్టి నేను చేసింది తప్ప రైటా అనేటువంటిది అసెస్ చేయగలిగినటువంటి స్థితి ఉన్నది అంటే దానికి కారణం ఆజ్ఞ ఉండబట్టి, ధర్మశాస్త్రం ఉండబట్టి. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేయడానికి ధర్మశాస్త్రం ఎంత మాత్రమో ప్రేరేపించదు, సువార్త ప్రేరేపించదు, ధర్మశాస్త్రము ప్రేరేపించదు ఒక వ్యక్తిని పాపం చేయమని. మరి ఎవరు ప్రేరేపిస్తారంటే సాతానుడు ఉన్న ఆజ్ఞని దుర్వినియోగం చేసి లోపల ఉన్నటువంటి మనిషిని యొక్క పాప నైజాన్ని వాడు ఏం చేస్తాడంటే పెంపొందించి దాని ద్వారా పాపము చేసేటువంటి ఆ స్థితికి ఒడిగడతాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి వాస్తవానికి ధర్మశాస్త్రం ఎలాంటిది అని అంటే ఇదివరకు కూడా మనం చదివాం. 7వ అధ్యాయం మనం చదివితే రోమాపత్రికలో 7వ అధ్యాయము
7-9 వచనాలు మనం చదివితే, ధర్మశాస్త్రం పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వలనేగా పాపం అంటే ఏంటి అనేది నాకు తెలిసింది ధర్మశాస్త్రం వలన. నాకు తెలియకపోవును. సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. నేను ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించి ఉంటుంది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతుని. కాబట్టి ఈ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన 12 చదివితే, కాబట్టి ధర్మశాస్త్రము ఎలాంటిదంట? ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమునై ఉన్నది. అంటే ధర్మశాస్త్రానికి ఉన్న 3 క్వాలిటీస్ ఏంటంటే, ఇది మొదట పరిశుద్ధమైనది, ఇది నీతి కలిగినది, ఉత్తమమైనది. దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఒక మంచి కోసమే ఇచ్చాడు, కానీ ఈ మంచిని సాతానుడు ఏం చేశాడంటే తన స్వలాభం కోసం వక్రీకరించి దాన్ని మిస్యూజ్ చేసి దాన్ని మనుషులను పాపము చేయడానికి దీన్ని వాడుకుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇదివరకు కూడా మనం చెప్పుకున్న ఒక అంబులెన్స్ని దేనికోసం తయారు చేస్తారంటే, ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారిని, పేషెంట్స్ని హాస్పిటల్కి ఎమర్జెన్సీలో తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటువంటిది ఈ అంబులెన్స్. మధ్యలో వీరికి కావాల్సిన ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఏదైతే ప్రైమరీ హెల్త్ ఏదైతే అవసరమో అది ఇవ్వడానికి ఇది అంబులెన్స్లో సదుపాయాలు కలిగి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ అంబులెన్స్ని పైకి అలాగే ఉంచి లోపల కొన్ని ఏదైనా గంజాయి స్మగుల్ చేయడానికి లేకపోతే వేరే వేరే వ్యాపారాలు చేయడానికి దీన్ని ఉపయోగించి, అంబులెన్స్ని అయితే ఎవరో ఆపరో, దీన్ని ఉపయోగించి మన వ్యాపారం చేసుకుందామని వేరే వాటికి ఉపయోగించారనుకోండి. కానీ ఇది చేయబడింది దేనికోసం? ప్రైమరీ ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో వారిని, ఆ క్షతగాతుల్ని అక్కడికి హాస్పిటల్కి తరలించడం కోసం ఇది మెయిన్గా రూపింపబడింది. కానీ దీన్ని ఎవరు ఉపయోగించుకున్నారంటే స్మగ్లర్స్ కానీ లేదా వేరే కార్యకలాపాలు చేయడానికి పైకి అలాగే కనిపిస్తుంది, దానికోసం ఉద్దేశింపబడిందే అయినప్పటికీ దీన్ని వారు మిస్యూజ్ చేసి దీంట్లో అయితే మనం చక్కగా చేసుకోవచ్చు అని దాన్ని వారు మిస్యూజ్ చేసి వారి కార్యకలాపాలు చేయడానికి ఎలాగైతే చేస్తున్నారో, దేవుడు ధర్మశాస్త్రాన్ని కూడా ఒక మంచి కోసం, వ్యక్తిలో ఉన్న పాప స్థితిని బయటపెట్టి ఆ పాప స్థితి నుండి ఇలా జీవిస్తున్నావు, ఇది చేయకూడదు అని నీ నుండి పాపం చేయకుండా నిన్న ఒక పోలీస్ మ్యాన్లా నేను ఆప్ చేయడానికి కొరకు ఇది ఉద్దేశింపబడింది. అయితే ఈ మంచిని ఆ అంబులెన్స్ని వేరే వాళ్ళు ఎలాగ హైజాక్ చేసి మిస్యూజ్ చేసి వాడుకుంటున్నారో, సాతాను కూడా ఈ ధర్మశాస్త్రాన్ని మిస్యూజ్ చేసి దీన్ని హైజాక్ చేసి ఈ ఆజ్ఞల్ని ఉపయోగించి మానవుల్ని పాపము చేయడానికి ప్రేరేపించి ఆ పాపము చేయడానికి ఒడిగట్టేటువంటి సాధనంగా ధర్మశాస్త్రాన్ని సాతాను వాడుకోవడం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక వ్యక్తి మరి 2 రకాలైనటువంటి సంబంధాలు కలిగి ఉండొచ్చు. ఒక వ్యక్తి స్వార్థ ద్వారా దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండొచ్చు, లేదా ధర్మశాస్త్రము ద్వారా దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. ధర్మశాస్త్రము ద్వారా ఎవ్వరూ దేవుని యొద్దకు చేరలేని పరిస్థితి. పైగా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల వాళ్ళ మీదకి శాపం వస్తుంది. అన్నాజ్ఞలు పాటించి కష్టపడి ఉన్న ఒక్క ఆజ్ఞలో పోయినా అన్నట్లోనూ పోయినట్టే.
ఆ ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి అవకాశం కూడా మనకి ధర్మశాస్త్రం వల్ల లేదు. అదే మరి ఈ సువార్తను నమ్మడం వలన అయితే దేవునితో సంబంధం ఏర్పడుతుంది. స్వభావరీత్యా మనం పాపులమైనప్పటికీ ఎంపిక ద్వారా మనం ఏదైనా పాపము చేయకూడదు, చేయొచ్చు అనే ఎంపిక ద్వారా ఘర్షణ పడి చేసేసినప్పటికీ కూడా ఆ పాపమును దేవుడు తన సువార్తను నమ్మడం వల్ల కలిగే ప్రయోజనంగా క్షమాపణ మనకు కలుగు చేసి క్రీస్తు యేసును నమ్మటం వల్ల ఆయన స్వార్థను నమ్మడం వల్ల కలిగే ప్రయోజనంగా మనకు క్షమాపణ దయచేసి రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించేటువంటి ఈ సువార్తతో సంబంధం ఒకవైపు ఉంటే, ధర్మశాస్త్రముతో సంబంధానికి కొరకు ఈ గలాతీయులందరూ కూడా ప్రయాసపడతా ఉన్నారు. 2 కృప నుంచే ప్రారంభమైనయి. విశ్వాసము నుండే ప్రారంభమైనయి. ఒకటి సంపూర్ణమైన విశ్వాసముతో కొనసాగుతుంది. రెండోది ధర్మశాస్త్రముతో దేవుని యొక్క సంబంధాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. ఈ ఇలా చేయడం వల్ల ఎంత మాత్రం వాళ్ళకి ప్రయోజనం కాదు. శాపానికి గురవుతారు. రాబోయే ఉగ్రతకు లోనవుతారు. కదా ఆ ఉగ్రతను తప్పించుకొని శాపము నుండి విడిపింపబడి పాపం చేసినప్పటికీ పాపము యొక్క క్రియలన్నీ శుద్ధి చేయబడి పరిశుద్ధ చేయబడి మరలా దేవునితో సహవాసంలో గనక మనం కొనసాగాలి అంటే మాత్రం సువార్త యందలి విశ్వాసం ఒక్కటే మూలము అనేది మనం గమనించాలి. కాబట్టి ఈ విధానాన్ని అపోస్తుడైనటువంటి పౌలు పేతురుకు ఈ కింద వచనాల్లో వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ 14వ వచనంలో రాయబడింది కదా, సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోలేకపోతున్నావు. సువార్త సత్యము ఏంటి? ఈ సువార్త సత్యం అంటే ఒక వ్యక్తి క్రీస్తు యేసుతో గనక సహవాసములో ఉండుంటే అతడికి కలిగే ప్రయోజనాల కోసం చూసాం. అలా కాకుండా సువార్త కాకుండా నేను ధర్మశాస్త్రం వల్లనే ఉంటాను, ఇది చేయడం వల్లే దేవుణ్ణి ఆశ్రయిస్తానని అంటే గనక దానివల్ల ఎన్ని నీకు ఇబ్బందులు కలుగుతాయో అది కూడా మనం చూసాం. అది ఎంత మాత్రం దేవుని సన్నిధికి మనల్ని తీసుకువెళ్ళలేదని మనం చూసాం. దీని ద్వారానే చెక్కు చెదరని సంబంధం దేవునితో మనం కలిగి ఉంటామని నేర్చుకుని ఉన్నాం. కాబట్టి సువార్తనే మనం సువార్త సత్యము చొప్పున మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మరి విన్న వాక్యములు మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. మా క్రియల మీద కానీ మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నా తండ్రి ఆ నియమాలను పాటించేటువంటి వారంగా మేమెవరం ఉండకుండా క్రీస్తు యేసునందలి విశ్వాసము కలిగిన వారమై మీతో సమాధానపరచబడిన వారమై యుగయుగములు మీ యందు ఆనందించగలిగిన కృప భాగ్యాన్ని కూడి ఉన్న మనందరికీ వాక్యం వినిచిన బిడ్డలకు మీరే అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వినికిడిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.